సో హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ప్రజెంట్ వచ్చేసి అయితే మీరు ఆల్రెడీ తమిళలో అయితే చూసారు కదా. సో మనం అయితే కార్ తీసుకోబోతున్నాం, బట్ మనం కాదు. సో మా రిలేటివ్స్ అయితే అంటే మా బావ వాళ్ళు అయితే తీసుకుంటున్నారు. సో దాని డెలివరీ కోసం అయితే వెళ్తున్నాను. ఏం కార్ తీసుకుంటున్నారు అనేది మనం అయితే అక్కడికి వెళ్ళాక చెప్తాను. సో ఇప్పుడే రివీల్ చేస్తే బాగుండదు. చాలా రోజుల నుండి అయితే తీసుకుందామని ఉండే. సో ప్రజెంట్ వచ్చేసి అయితే ఫైనల్గా డ్రీమ్స్ అయితే నెరవేరుతున్నాయి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే మీకు అప్డేట్ ఇస్తాను, పదండి. సో ప్రజెంట్ నిమ్మకాయలు అయితే తీసుకున్నా, ఒకటి కింద పడేసిండు. సో ప్రజెంట్ నిమ్మకాయలు అయితే తీసుకున్నా టైర్ల కింద పెట్టనీకి అయితే. ప్రజెంట్ పోలీస్ షాప్కి అయితే వచ్చినాం. మనకైతే కార్కి దండ కావాలి కదా, పూజ చేపిస్తాం కదా. సో దానికోసం అయితే ఒక దండ తీసుకుంటున్నాం. అండ్ ఒకటి బూడిది గుమ్మడికాయ అయితే తీసుకున్నాం. 120 అయితే తీసుకున్నాడు రేటు. ఇక దేవునికి సంబంధించిన కొన్ని సామాన్లు అయితే ఇక్కడ తీసుకున్నాం. అండ్ టెంకాయలు కూడా తీసుకున్నాం. ఇవి వచ్చేసి మాకు 30 రూపీస్కి ఒకటైతే పడింది. ఒక 5 అయితే తీసుకున్నాం. మన వెహికల్ అయితే ఇంకా రాలేదు. వైట్ ఫ్రాంక్స్ మనకు బలేనో ఇవి ఉన్నాయి, కానీ మనం రెడ్ కలర్ బుక్ చేసింది, ఇంకా రాలేదు అది. సో మనమైతే బలేనోలో టాప్ ఎండ్ అయితే తీసుకున్నాం. టాప్ ఎండ్ వచ్చేసి మనకైతే ఒక 11 lakhs అయితే పడింది. సో అంటే మనకు దీంట్లో వచ్చేసి మనకు ఆల్ అంటే మనకి ఎక్స్టర్నల్ ఫిట్టింగ్స్ అయితే ఉంటాయి కదా. సో మొత్తం కలిపేసి 11 lakhs అయితే తీసుకున్నారు. సో మన వాళ్ళు అయితే పేపర్ వర్క్ అయితే ఉండే, ఆ పేపర్ వర్క్ ని అయితే కంప్లీట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంతకుముందు 1940 ఉండే 40 ఉండే యావరేజ్. దీని మీదకి వెళ్ళి మీ డ్రైవింగ్ మీదకి ఆధారపడి ఉంటుంది. మీరు మీదకి తీసుకెళ్తారా కిందికి అనేది మీ డ్రైవింగ్ ఎట్లా బిహేవ్ ఉంటే దాని మీదకి డిసైడ్ అవుతుంది. సౌండ్ సిస్టమ్ ప్లస్ మైనస్ సాంగ్ చేంజ్ చేసుకోవడానికి. ఇది క్రూస్ ఎప్పుడైతే ఆఫ్టర్ 40 తర్వాతనే 40 తర్వాత ఇది ప్రెస్ చేసి పెట్టుకొని ఇట్లా మైనస్ కొట్టాలి. మైనస్ కొడితే లాక్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. లాక్ అయినాక ఎక్కువ అంటే ఇది ప్రెస్ చేసుకుంటాం, తక్కువ అంటే ఇది మైనస్ చేసుకుంటాం. ఇది ఆటో ఏసీ ఉంది కదా, ఇది ఒక 20 పెట్టుకున్నాం అనుకోండి. 20 పెట్టుకుని ఆటో వేసి పెట్టుకున్నాం. ఇదే టెంపరేచర్ ఎప్పుడు మెయింటైన్ అవుతుంది వెహికల్ లో. సరే మనం వెహికల్ ఆఫ్ చేసే ముందే ఇది ఆఫ్ చేసుకోవాలి. వెహికల్ ఆన్ చేసిన తర్వాత మళ్ళీ ఆన్ చేసుకుంటే కొద్దిగా ఎక్కువ రోజులు వస్తుంది. మీ మొబైల్లో ప్లే స్టోర్ లోకి వెళ్ళిన తర్వాత సుజిక్ కనెక్ట్ అని ఒక యాప్ ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవాలి. మీకు ఈ వెహికల్ ది పాస్వర్డ్ నేను మీకు చెప్తా. ఒక 3-4 days. అంటే దానివల్ల యూజ్ ఏంటంటే వెహికల్ ఏ లొకేషన్ లో ఉంది, వెహికల్ ఆన్ లో ఉందా ఆఫ్ లో ఉందా, వెహికల్ ట్రిప్ టు ట్రిప్ ఎక్కడికి వెళ్ళినా కూడా మొత్తం ప్రతి ఒక్కటి చూపిస్తుంది. ఇందులో లేదు ఆప్షన్, జియో ట్యాగింగ్ లాగా. ఎవరైనా మీకు ఎవరికైనా ఇచ్చారు మీ ఫ్రెండ్ కానీ కర్మర్ వెళ్తా చెప్పి సీటు నిజాం బస్ తెలిసిపోతుంది. వెహికల్ ఏ స్పీడ్ లో పోతున్నా కూడా నీకు అలర్ట్ చూపిస్తుంది. అది వ్యూ అనేది కెమెరాకి సంబంధించింది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అట్లా చూసుకోరాదా సపరేట్ అట్లా ఉంటుందా? ఇండివిజువల్ గా మనకి ఇప్పుడు రైట్ సైడ్ పోతున్నాం అట్లా ఇవ్వరు రాదు. ఇలా మనకి సరౌండింగ్ ఇది ఓన్లీ పార్కింగ్ కోసమే కదా, పార్కింగ్ కోసమే అంతే. మన టైట్ చేసి పార్కింగ్ లా చూపించడానికి అది. ఓకే ఇదన్నా ఇది అది వచ్చేసి ఏదన్నా బాగా కర్వ్ ఉన్నది రోడ్డు, బాగా కర్వ్ ఉన్నది ఘాట్ రోడ్డు కొన్నాడు గుట్టుంది ఎడప్పుడు కానీ ఎక్కడప్పుడు కానీ అది వేసుకున్నామంటే 4 wheels కి ఎక్కువ గ్రిప్పింగ్ ఉంటది. బ్రేక్ అవసరం లేదు, అది ఇప్పుడు 4 wheel type. 4 wheel type ఏ ఉంది కదా. ఏ ఆఫ్ అన్న ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉన్నాం మనం. ఇప్పుడు ఐడల్ గా ఉంది, మనం బ్రేక్ వేసినాము, ఈ న్యూట్రల్ లో ఉంది. క్యాబిన్ అనేది కూల్ అనేది ఒక మెయింటెనెన్స్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ గా ఇంజన్ ఆఫ్ అవుతుంది. ఇంజన్ ఆఫ్ అయితే ఫీల్ ఎక్కువ వస్తుంది. ఇంజన్ ఆఫ్ అయిపోయి మళ్ళీ మీరు క్లచ్ దొక్కి గేర్ వేయంగానే ఆటోమేటిక్ గా ఇంజన్ స్టార్ట్ అవుతుంది. అంటే దేనికోసం ఇది మనకు యావరేజ్ ఎక్కువ రావడం కోసం. ఇప్పుడు మనం ఆగి ఉన్నది వెహికల్ నార్మల్ ఆగి ఉన్నప్పుడు ఏం చేస్తాం, మొత్తం వెహికల్ ఇంజన్ ఆన్ ఉంది అనుకోండి, ఆటోమేటిక్ గా ఫ్యూల్ తీసుకుంటూనే ఉంటది. మనకు ఏంటంటే హ్యాండ్ బ్రేక్ వేసి ఉండి న్యూట్రల్ ఉండి వెహికల్ ఈ క్యాబిన్ అనేది కూల్ ఉంది. నార్మల్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఇంజన్ ఆఫ్ అవుతుంది. ఇంజన్ ఆఫ్ అయిపోయి ఆన్ చేసి పెట్టుకోవాలి. ఒకసారి పెద్ద చేసి పెట్టాలి. ఆల్రెడీ ఎక్కడ చూపిస్తుంది, ఇక్కడ చూపిస్తుంది. మనం సిగ్నల్ పడ్డ కాడ అది ఎప్పుడు వేసుకున్నాం ఇంకా దానివల్ల రన్నింగ్ లేదు. ఆన్ చేయండి, దాన్ని ప్రెస్ చేసి పట్టుకోండి. రెగ్యులర్ గా రన్నింగ్ లో ఉపయోగపడుతుంది. అంటే మీకు అలవాటు అయ్యేదాకా మీకు మీ ఒక్క డ్రైవర్ కి అనిపిస్తుంది.
పక్క ఒక మీ ఒక్క మీ ఐకే ఉంటుంది, దాని వల్ల డ్రైవింగ్ కూడా డిస్టర్బెన్స్ ఉండదు. ఆటో ఆఫ్ ఇది నార్మల్ గా ఉంటుంది. ఇది పెట్టుకుంటే మనకి ఏంటంటే ఇంకొంచెం రిఫ్లెక్షన్ వస్తాయి కదా, కొంచెం మనకు డైరెక్ట్ ఫోకస్ అంతా వాడదు, కొంచెం ఫోర్స్ తక్కువ బటన్ ఇద్దరు కదా, ఈతే బటన్ ఆటో కింది కాదు మీకు బాగా డౌన్ లేదు అటు బాగుంది. బ్లాక్ ఇప్పుడు ఇవి సీట్ కవర్లు మీరు వేసిన కంపెనీనా? కంపెనీ అదే అడుగుతుంది. మనం ఏం చూడలేము మిమ్మల్ని నమ్మి. అక్కడ నుంచి కర్మార్ నుంచి ఫిట్టింగ్ షోరూమ్ వస్తుంది. అది చెప్పిరు కర్నార్నే మంచి చేస్తారని చెప్పి అంతా. హెడ్ ఆఫీస్ కదా. సో ప్రజెంట్ వచ్చేసి అయితే మనకి ఫీచర్లు అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో దాని తర్వాత అయితే మనకైతే కార్డ్ సో ప్రజెంట్ న్యూ కార్ అంటే ఎలా ఉంటుంది, చుక్క పెట్రోల్ కూడా ఇవ్వరు కదా. సో పెట్రోల్ బంక్ లోకి అయితే వెళ్తున్నాం ఫుల్ ట్యాంక్ చేయించడానికి. కార్ అయితే కొంచెం డస్టీగా ఉండే, మేమైతే టెఫ్లాన్ కోటింగ్ అయితే చేయమన్నాం, బట్ టెఫ్లాన్ కోటింగ్ అయితే కరీంనగర్ లో ఉందంట. సో మమ్మల్ని అయితే రేపు వెళ్ళమన్నాడు. సో ఇక ఏం చేస్తామని కార్ అయితే తుడిచి ఇవ్వమన్నాము, వాళ్ళైతే కడిగిచ్చారు మాకు. సో ప్రజెంట్ వచ్చేసి అయితే నల్లగుండకైతే పూజ చేయించడానికి అయితే వెళ్తున్నాం. అండ్ మనకి కార్ షోరూమ్ వాళ్ళైతే గిఫ్ట్ హ్యాంపర్ అయితే ఇచ్చారు. ఏమి ఇచ్చారో చూద్దామని బాక్స్ తీస్తే మనకైతే చాయ్ కప్పులు అయితే ఇచ్చాడు. మనకైతే కప్స్ మీద నెక్సా అనే బ్రాండ్ తో అయితే ఆ కప్స్ అయితే ఇచ్చాడు. यत्र योगेश्वर कृष्णो यत्र वार्तों दर्दरः तत्र साम्यां केशवाय स्वां नारायणाय स्वां माधवाय स्वां गोविन्दाय नमः विष्णवे नमः मधुसूदनाय नमः त्रिविक्रमाय नमः वामनाय नमः नीराजनदीपं सन्दर्शयामि कलशपूजामर्पयामि अस्मादश्वाजायन्ताम् ये केचोभयादः गावोह जज्ञिर्भ्यागुं शूद्रो जायताम् चन्द्रमा मनसो जातः चक्षा सूर्यो जायताम् यावतिश्चरति गर्भे अन्तः व्याप्तम् इष्टं मनुष्याणां अमुं मनुष्याणां विदधद्रूपमेति तत्पुरुषस्य विश्वमाधानमग्रे पात्रं मदो पूर्णो मधव्यो सामेति राजमहनीयगुणात्मने चक्रवर्तितनूछाया सुन्दरछाया देवताभ्यो नमो नमः याप्पलान् देवताभ्यो नमः नारीकेलाम्बला ఈ పొట్టి మంకి పిల్లని చూడండి ఎలా తింటుందో, బియ్యం అయితే తీసుకొని. సో ప్రజెంట్ వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి దర్శనం అయితే చేసుకోవడానికి అయితే గుట్ట పైనకైతే వెళ్తున్నాం. సో ఇది వచ్చేసి మెట్ల దారి, మనమైతే కారు తీసుకొని అయితే ఇలా వెళ్తున్నాం. చూడండి రూట్ అయితే ఎలా ఉంటుందో. అవి నాకు రావు కానీ గుట్ట పైనకైతే వెహికల్స్ తీసుకెళ్ళడం అయితే చాలా కష్టం అవుతుంది. బట్ ఏంటి అంటే ఇక కొంతమంది అయితే ఇలా వెహికల్స్ అయితే తీసుకొని వస్తారు. అండ్ మనదైతే కొత్తది కాబట్టి పైన దాకా తీసుకొచ్చినాం. నెక్స్ట్ టైం ఎప్పుడైనా కానీ మనం కింద నుండి వాకింగ్ అయితే చేసుకొని వస్తాం. సో మనం ఎక్కడైతే కార్ పెట్టామో అక్కడ నుండి దేవుని దగ్గర వరకు అయితే 120 స్టెప్స్ అయితే మనం క్లైమ్ చేస్తూ వెళ్ళాలి. సో ఫైనల్ గా ఇక టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాం. టెంపుల్ దగ్గరనైతే వ్యూ సూపర్ గా ఉంది. పైనుండి గుట్ట పైనుండి కిందికి చూస్తే మాత్రం అసలు ఆ విలేజెస్ అన్ని కనిపిస్తాయి. గ్రీనరీ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ నుండి కిందికి చూస్తే మనమైతే కొబ్బరికాయ తినడానికి మన దగ్గర ఏ ఆప్షన్ లేదు. సో ఇక పండ్లే ఆప్షన్ అయ్యాయి. సో అందుకే అలా తింటున్నా. చేతులతో లావట్టు ఆ బండగా సపోర్ట్ లేకుండా ఎట్లా కరెక్ట్ చెప్పు, నాకు తెలిసిన నాకు తెలియదు. కరెక్ట్ చెప్తా ఇట్లానా బండకు అంటద్దా అంటకుండా లేవన్నా ఏపీ భుజాలకు అందుకోవాలి. సో టెంపుల్ పైన అయితే ఇలాంటి ఒక బండనైతే ఉంటుంది. మనం ఏదైనా కోరిక కోరుకొని ఆ బండని లేపితే మన కోరిక నెరవేరుతుందని నమ్మకం. ఈ దేవాలయం వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి ఫస్ట్ వెలిసిన దేవాలయం. ఇక మనం వచ్చిన వర్క్ అయితే అయిపోయింది. కార్ పూజ కూడా అయిపోయింది. అండ్ మన దర్శనం కూడా అయిపోయింది. ఇక ఇంటికైతే వెళ్దాం పదండి.
ఇప్పుడైతే గుట్టనైతే దిగుతున్నాను, చూడండి ఎలా ఉందో, చాలా ఘోరంగా ఉంది. సో ఇక ఫైనల్లీ మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బై, టేక్ కేర్. ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఆల్ ఇండియా సిరీస్ అయితే రాబోతుంది. అందరైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. ఆల్ ఇండియా సిరీస్ కుమ్మేద్దాం.